మాయా, ఈ సంబంధం అన్న కొంచెం ఓకే చేయరా. నాకు ఓకే అవ్వాలని ఉంటది కదరా, వాళ్ళు రిజెక్ట్ చేసేస్తే నేనేం చెయ్యాలి చెప్పు. ఇప్పటికి 30 పెళ్లి సంబంధాలు అయినాయిరా, నువ్వెవ్వరికి నచ్చలేదురా. అవునరా, ఎవ్వరికి నేను నచ్చలేదు. ఈ సంబంధమైన అలాగే ఓకే చేయించాలి. ఒరే, ఇదేనా బిల్డింగ్? ఆ, ఈ బిల్డింగేరా. అరే, ఇంత పెద్ద బిల్డింగ్ పెట్టుకొని నీకు సంబంధం ఇవ్వడం ఏంట్రా? నాకేదో తేడా కొడుతుందిరా. తేడా లేదు, ఏం లేదు. నాకు మంచి జరగాలని ఉన్నది, అందుకే దేవుడు ఆ 30 సంబంధాలు క్యాన్సిల్ చేసి ఇది ఫిక్స్ చేసేలా ఉన్నారు. ఇది ఎలాగైనా ఓకే అయిపోతుంది. చూడు, పద లోపలికి. బానే ఉందిరా బిల్డింగ్ మీది. అవునరా, చాలా పెద్దగా ఉంది కదా. నాదే పెళ్ళయ్యాక ఇదంతా. హాయ్ అండి. హలో అండి, ఎవరు మీరు? నేనే అను. నన్ను చూడడానికి వచ్చారు మీరు. అను మీరేనా? మీరు చాలా అందంగా ఉన్నారండి. థ్యాంక్స్ అండి. అరే, అమ్మాయి చాలా బాగుందిరా, ఎలాగైనా సెట్ చేసుకోరా. ఏంటండి అటువైపే చూస్తున్నారు? నాన్న ఊర్లోకి వెళ్ళారు, ఇంకా రాలేదు. ఏమైందో ఏంటో. అయ్యో అవునా, మీరేం టెన్షన్ పడక, నేను వెళ్ళి మీ నాన్నని తీసుకొస్తాను, సరేనా? రే అప్ప, నువ్వెక్కడికి రా. నువ్వు అమ్మాయితో ఉండి ఇక్కడే ఉండు. నువ్వు అమ్మాయితో ఉండి పెళ్లి సెట్ చేసుకో, నేను వెళ్ళి చూసి వస్తా. థ్యాంక్స్ రా మాయా. ఇంతకీ మీ నాన్న పేరేంటండి? భూపతి రాజా. మాయా, ఆల్ ద బెస్ట్ రా. కుమ్మే సెట్ చేసుకో ఎలాగన్నా. నువ్వు వెళ్ళు, నువ్వు వచ్చేలోపు సెట్ చేసేస్తా పాపని. ఏంటి, మనం మాట్లాడుకుందాం. ఈ లోపు మా వాడు అలాగైనా మీ నాన్నని తీసుకొచ్చేస్తాడు. మీరేం టెన్షన్ పడకండి, నా మీద కొంచెం ఫోకస్ చేయండి. సరే అండి. అండి, భూపతిరాజు గారు ఎలా వచ్చారు, మీరు ఏమన్నా చూసారండి? నాకేం తెలీదు. ఏంటిడు చెప్పమంటే ఏదో దెయ్యం చూసి భయపడి వెళ్తున్నట్టు వెళ్ళిపోతున్నాడు. సర్లే, ఇది లేకపోతే ఊళ్ళో జనాలు లేరు అడగడానికి. బాబాయ్, మీరు భూపతిరాజు గారిని చూసారా? వాళ్ళ అమ్మాయి కంగారు పడుతుంది. ఏంటి ఏమన్నా? అదే బాబాయ్, భూపతిరాజు గారు ఊళ్ళోకి వచ్చి చాలా సేపు అయిందంట. అక్కడ వాళ్ళ అమ్మాయి ఏమో కంగారు పడుతుంది. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? అదే బాబాయ్, భూపతిరాజు గారు బంగ్లా నుంచి వస్తున్నా. ఒరే ఏ పిచ్చోడా, ఒరే భూపతిరాజు గారు వాళ్ళ కూతురు ఇప్పుడు నా చిన్నప్పుడే చనిపోయారా. వాళ్ళు దెయ్యాలయ్యి ఇంకా కోటలోనే అలా తిరుగుతున్నారనరా. ఏంటి, వాళ్ళు దెయ్యాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నా ఫ్రెండ్ పెళ్లి చూపుల కోసమని వచ్చామండి వాళ్ళ దగ్గరికి. నేను నచ్చానా? అను, నువ్వు మరీ అంత సాఫ్ట్ గా ఉన్నావేంటి? సాఫ్టా? సరే, పెళ్ళయ్యాక దెయ్యంలా మారిపోతాలే. నువ్వు దెయ్యంలా మారినా చాలా అందంగా ఉంటావు తెలుసా. అర్జెంటుగా పారిపోరా. బాబాయ్, మా ఫ్రెండ్ ఆ బిల్డింగ్ లోనే ఉండిపోయాడండి ఆ అమ్మాయితోటి. అవునా, అయితే రేపు వచ్చి నీ ఫ్రెండ్ బాడీని తీసుకో. ఏంటండి మీరు మాట్లాడుతున్నది? లేదు, మా ఫ్రెండ్ నేను ఎలాగైనా బతికించుకుంటా. రే పిచ్చోడా, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఆ కోటలోకి వెళ్ళడమే తప్ప తిరిగి రావడం ఎవ్వరి వల్ల కాలేదు. The last train to Mayapur is arriving. రే, ట్రైన్ మిస్ అయ్యాను. నెక్స్ట్ టైంకి వచ్చేస్తాను లేరా నేను. బాబు ఒక్క నిమిషం, 6 అయ్యింది. ఇక్కడ ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఇక్కడ ట్రైన్ మిస్ అయ్యానండి, నెక్స్ట్ టైంకి వెళ్దామని వెయిట్ చేస్తున్నా. ఇక్కడ 6 తర్వాత ఉండకూడదు, ఊర్లోకి వెళ్ళిపో. రేపు రా కావాలంటే. ఏమి, ఎందుకు ఉండకూడదు? ఈ రైల్వే స్టేషన్ పేరు మాయాపూర్ రైల్వే స్టేషన్. ఈ గ్రామం మొత్తానికి ఈ రైల్వే స్టేషన్ అంటే ఒక రకమైన భయం. ఎందుకంటే 15 ఏళ్ల క్రితం ఇక్కడ ఒక రైలు ప్రమాదం జరిగింది. ఆ నెక్స్ట్ రోజు నుంచి ప్రమాదం జరిగిన రైలు ప్రతిరోజు వస్తూనే ఉంటుంది. రోజు రాత్రి 12:15కి ఆ రైలు వస్తుందని అందరూ నమ్ముతున్నారు ఇక్కడ. అందుకే 6 తర్వాత ఇక్కడ ఎవ్వరు ఉండరు ఇక్కడ.
అందుకే అర్జెంటుగా వెళ్ళిపో. కావాలంటే రేపు మార్నింగ్ రా. సరే అండి. ఒరే మాయా విన్నావా? అరే నువ్వు రాకు, నేనే రేపు వస్తా. నువ్వు వస్తావా? సరేరా. అరే ఈరోజు మాయాపూర్ స్టేషన్కి వెళ్ళి వీడియోస్ చేద్దాం. వ్యూస్ చాలా బాగా వస్తాయి. ఒరే నీకేమైనా పిచ్చా? అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రావట్లేదని చెప్పారు కదా, మళ్ళీ అక్కడికి ఎందుకు? అరే అది అందరూ చెప్పి స్టోరీరా, నిజంగా దెయ్యాలు ఏమి ఉండవురా. వీళ్ళందరూ ఇది నమ్ముతున్నారు కాబట్టి మనకి వ్యూస్ బాగా వస్తాయిరా. ఒకవేళ నిజంగా దెయ్యం ట్రైన్ ఉందనుకో, మనకి ఇంకా బాగా వ్యూస్ వస్తాయి. ఒరే గోస్ట్ వస్తే నేను చంపరా, నువ్వే హ్యాండిల్ చేసుకోవాలి మరి. గోస్ రాదు గాని వ్యూస్ మాత్రం బాగా వస్తాయిరా. నైట్ మాత్రం పోదాం. సరేరా. ఏంటి ఇంకా రావట్లేదు? టైం అవుతుంది ఇంకా రావట్లేదు ఏంటి? ఒరే ఎంతసేపు ఏంట్రా? ఒరే ఫోన్ చార్జ్ పెట్టాను రా, లేట్ అయిపోయింది. సర్లే పద వెళ్దాం, టైం అవుతుంది. పద. ఒరే ఈరోజు మన వీడియో వైరల్ అవుతుందిరా. కెమెరా ఆన్ చేసావా? చేస్తాను గాని అరే నీ చేతులు ఎందుకురా అంతవరకు ఎత్తున్నాయి? అక్టోబర్ మంత్ కదరా, చలి. అక్టోబరా? ఇది జూన్ మంత్ కదా, నీకు భయం వేస్తుంది కదా. భయం కాదు గాని చలిరా. అయినా నువ్వు సైలెంట్ గా ఉండు, టైం అవుతుంది. The last train to Mayapur is arriving. ఒరే అనౌన్స్మెంట్ రా, రెడీగా ఉండు. ఒరే ఇది అనౌన్స్మెంట్ లా లేదురా, వార్నింగ్ లాగా ఉంది. ఎవరురా ఫోన్ చేశాడా? కొత్త నెంబర్. హలో ఎవరు? ఒరే నేను రా మనీని. ఎక్కడ ఉన్నావురా? నేను రూమ్ నుంచి బయటకు వస్తుందో రూమ్ ఎవరో లాక్ చేస్తారా. నీకు ఎంత ఫోన్ చేద్దామన్నా నీకు ఫోన్ కలట్లేదు, అందుకే ఇక్కడ వేరే వాళ్ళ ఫోన్ తో నీకు చేస్తున్నాను. ఎక్కడ ఉన్నావు ఇంత? The last train to Mayapur is arriving. ట్రైన్ అనౌన్స్మెంట్ వస్తుంది ఏంటి? స్టేషన్ లో ఉన్నావా? ఒరే నీకేమైనా పిచ్చా? వెళ్ళొద్దని చెప్పాను కదా, కలిసి వెళ్దాం కదా. ఒక్కడే ఎందుకు వెళ్ళావరా పిచ్చి? రే నువ్వు వచ్చింది బయటకు వచ్చిరా, నేను వెంటనే ఉంటాను అక్కడ. వేరా అక్కడ మరి వీడు ఉన్నాడంటే ఇడు దెయ్యమా? ఒరే ట్రైన్ వచ్చిందిరా, రెడీగా ఉండు. ఒరే నువ్వు అక్కడి నుంచి వీడియో తీ, నేను ఇక్కడి నుంచి వీడియో తీస్తా. కొంచెం దూరం వెళ్ళి వీడియో తీరా నువ్వు. సరే. అరే దెయ్యం నీ రూపంలో వచ్చిందిరా. నేను ఇంకా నువ్వు అనుకుని దెయ్యంతో వెళ్ళి వీడియో తీసానురా. అవునా? ఈ ఊరేదో తేడాగా ఉందిరా. ఇప్పుడు నేను అడరా పోదాం ఇక్కడి నుంచి.